గేటెడ్ కమ్యూనిటీలో ఒక 500 స్క్వేర్ ఫీట్ ఉన్న చిన్న అపార్ట్మెంట్లో 65 ఇయర్స్ ఉన్న సుందరి అనే వృద్ధ మహిళ నివసిస్తూ ఉంది. తనకి 2 ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లిళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతారు. తను ఒక్కతే ఒంటరిగా జీవిస్తుంది. సుందరికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన బాల్కనీని పూల మొక్కలతో నింపేసింది. తను చాలా సమయం రోజు మొత్తంలో అక్కడే గడుపుతుంది. కొమ్మలని కత్తిరిస్తూ, నీళ్లు పోస్తూ, పువ్వులతో మాట్లాడుకుంటూ, అవి ప్రాణం వచ్చి తనకి ప్రేమని పంచుతున్నట్టుగా వాటితో టైం గడిపేది. తనకి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోని లీనా అనే ఒక 20 ఏళ్ల యువతి కొత్తగా అపార్ట్మెంట్లోకి దిగుతుంది. లీనా ప్రతిరోజు తన బాల్కనీలో నుంచి సుందరిని చూస్తూ ఉండేది. లీనా చాలా చురుకైనది, తెలివైనది. కానీ ఎప్పుడు సెల్ఫ్ డౌట్లో ఉండేది, దిగులుగా ఉండేది. లీనా ఎప్పుడు తనని తను వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉండేది. వాళ్ళ అందచందాలని, అలాగే వాళ్ళ అచీవ్మెంట్స్ని, వాళ్ళ జీవన శైలిని చూసి నాకెందుకు అలా లేదు అని బాధపడుతూ ఉండేది. లీనా అద్దంలో చూసుకుని తన గురించి తను ఇలా అనుకునేది, చూడు నా అందం ఏమైనా అసలు అందమేనా, నాలో ఎన్ని లోపాలున్నాయి, నా కళ్ళు బాగోవు, నా జుట్టు చూడు ఎంత బిరుసుగా ఉందో, అలాగే నా నవ్వు అసహ్యంగా ఉంది, నేను ఎప్పటికీ అందరిలాగా అవ్వలేను అని ఏదో ఒకటి కంపేర్ చేసుకుంటూ బాధపడుతూనే ఉండేది. తన ఆలోచనలకి తగ్గట్టుగానే మనసు కూడా తనని మరింతగా బాధపెట్టే సిచ్యువేషన్స్ని తనకి గుర్తు చేస్తూ ఉండేది. వాటితో పాటు వీటితోని అన్నిటితోని తను తలుచుకుని అదే ఆలోచనలతో బాధపడుతూ రోజంతా గడిపేది. ఒక ఆదివారం రోజు లీనా తన బాల్కనీలో కూర్చుంటుంది. సుందరి మొక్కలకి నీళ్లు పోస్తూ కనపడుతుంది. అటువైపుగా లీనా తనని చూడడం గమనిస్తుంది. తనని పలకరిస్తుంది. నీకు వీలుంటే మా ఇంటికి కాఫీకి రాకూడదు అని పిలుస్తుంది. లీనా వెంటనే సుందరి ఇంటికి వెళ్తాది. రా అని చెప్పి సుందరి తన బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి కూర్చోపెడుతుంది. లీనా దిగులుగానే కూర్చుంటుంది. లీనా గార్డెన్ అంతా చూసి, రంగురంగుల పూలను చూసి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అని అంటుంది. సుందరి ఇద్దరికి కాఫీ కలుపుకుని తీసుకువస్తుంది. కాఫీ అందిస్తూ తన గురించి, తన హస్బెండ్తో గడిపిన క్షణాల గురించి, అలాగే తన పిల్లల గురించి అన్నీ చెప్తుంది. అన్నీ వింటుంది. కానీ లీనా ముఖంలో ఏమాత్రం సంతోషం కనబడదు. అప్పుడు సుందరి ఇలా అంటుంది, చెప్పు లీనా, ఏమైంది అని. లీనా, నా జీవితంలో ఒక్క మంచి విషయం గాని, సంతోషకరమైన విషయం గాని ఉన్నట్టు జ్ఞాపకం లేదు నాకు అని అంటుంది. అదేంటి, అలా ఎవరి జీవితంలోనూ జరగదే, ఖచ్చితంగా మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు ఉంటాయి, ఆలోచించి చూడు అంటుంది. లీనా మాత్రం నా జీవితంలో ఏమీ లేవు అలాంటి విషయాలు అని చెప్పి కాఫీ తాగడం అయిపోయిన వెంటనే తను బయలుదేరి తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు ఉదయం సుందరి లీనా అపార్ట్మెంట్కి వెళ్తుంది. ఒక అందమైన అరుదైన అద్దాన్ని తీసుకుని లీనాకి ఇస్తుంది. లీనా, ఇది నీ దగ్గర ఉంచు. ప్రతిరోజు నువ్వు ఇందులో చూసినప్పుడల్లా నీ గురించి ఏదైనా ఒక మంచి లక్షణము, ఒక మంచి విషయమో చెప్పు. ఆ రోజంతా చూసినప్పుడల్లా అలానే చెప్పు అంటుంది. సెకండ్ డే ఇంకొక మంచి విషయం చెప్పాలి. చెప్పాక డౌట్ రానివ్వకూడదు. తర్వాత రోజంతా నువ్వు అదే విషయాన్ని చెప్తున్నప్పుడు మొదటి రోజు చెప్పిన దాన్ని కూడా కలిపి చెప్పాలి. అట్లా నువ్వు 7 రోజులు పూర్తి చెయ్యాలి అంటుంది. ఇంకొకటి, నువ్వు ఖచ్చితంగా ఎవరితోని నిన్ను నువ్వు కంపేర్ చేసుకుని బాధపడకూడదు అంటుంది. లీనా సుందరితో ఇలా అంటుంది, మీకు చెప్పాను కదా నా గురించి చెప్పుకోదగ్గ మంచి విషయాలు, జ్ఞాపకాలు ఏమీ లేవని. మీరెందుకు మళ్ళీ నాతో ఆ పని చేపిస్తున్నారు, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటుంది. సుందరి ఇలా అంటుంది, నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, కానీ నా కోసం నువ్వు ఖచ్చితంగా 7 రోజులు ఈ పని చేసి ఆ తర్వాత నా దగ్గరికి రా అని. చేసేది ఏమీ లేక లీనా సుందరి కోసం సరే అని ఒప్పుకుంటుంది. తను తర్వాత రోజు నుంచి ఆ ఛాలెంజ్ని తీసుకుని మొదలు పెడుతుంది. పెద్దగా ఏమీ తేడా అనిపించింది. మొదట్లో తన గురించి తనకి చెప్పడానికి చాలా అసహ్యంగా అనిపించేది. నా గురించి ఏం బాగుంది, నా గురించి ఏముంది అని అనుకునేది. కానీ అలా రోజుకి చెప్పుకుంటూ 7 రోజుల వరకు వచ్చేస్తుంది. 6 రోజుల వరకు పెద్దగా ఏమీ తేడా అనిపించదు. 7వ రోజు తన గురించి తను ఒకటి తర్వాత ఒకటి మంచి లక్షణాల గురించి మాట్లాడడం వల్ల తనకి చాలా ఆనందం వేస్తుంది. 7 రోజులు పూర్తయిన తర్వాత చెప్పలేనంత సంతోషంతో సుందరి దగ్గరికి బయలుదేరి వస్తుంది లీనా. సుందరి లీనాని ఇలా అడుగుతుంది, ఈ 7 రోజులు అద్దంలో చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు అని. నేను ఏం నేర్చుకున్నాను అంటే, నా గురించి నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేశాను. అందువలన నా మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది, నా మీద నాకు ఇష్టం పెరిగింది అని అంటుంది. చూడు ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో, కానీ వాటి అందాన్ని ఎప్పుడూ అవి ప్రశ్నించుకోవు.
చక్కగా వికసిస్తాయి. అలానే నువ్వు కూడా నీ జీవితంలో వేరే వాళ్ళతో ఇంకా ఎప్పుడూ కంపేర్ చేసుకోకు. ఈ ఉత్సాహంతోనే జీవితంలో ముందుకు వెళ్ళు. అన్నీ నువ్వు సక్సెస్ఫుల్గా సాధిస్తావు, మంచి స్థాయిలో స్థిరపడతావు అని బ్లెస్ చేస్తుంది. అదే ఉత్సాహంతో అదే సంతోషంతో లీనా సుందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అట్లాగే తనకి ఇంత మంచి లెసన్ నేర్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రోజు నుంచి సంతోషంగా ఉండడం మొదలు పెడుతుంది. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్? అయితే తొందరగా లైక్ చేసేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.